Please do subscribe to Prajabheri News Channel. ముఖ్య అతిథి ఈరోజు కార్యక్రమానికి యువతులు శ్రీ గణపతి అశోక్ శర్మ గారు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ జిల్లా కార్యవాహక శ్రీ వాలె దస్తగిరి గారు, ఈ యొక్క సంస్కార భారతి కార్యకర్తలు, ఇతర హిందూ బంధువులు, స్వయం సేవకులు, సోదర సోదరీమణులు అందరికీ నమస్కారం. రాముని గురించి, రామాయణం గురించి మీకు నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే సాక్షాత్తుగా చాలా మంది ఇందులో కవులు, కవితలు రాసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి దాని గురించి పెద్దలు కవిన వస్త్రం అనే కవి యొక్క నిర్వచనాన్ని కూడా, కవి యొక్క ఉద్దేశాన్ని, కవి ఎలా ఉండాలి, సాహిత్యం ఎలా ఉండాలి, రాముడు ఎలా ఉంటాడు, రామాయణం ఎలా ఉండాలి ఇత్యాది విషయాలన్నీ కూడా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు విన్నవించారు. అయోధ్య, ఈ అయోధ్య నగరం అయితే ఒకప్పుడు ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటిది, ప్రపంచాన్ని పరిపాలించినటువంటిది అయోధ్య నగరం. దశరథ మహారాజు 65,000 సంవత్సరాలు ఈ యొక్క అయోధ్య నగరం కేంద్రంగా భూమండలాలందరినీ కూడా పరిపాలించారు. 65,000 సంవత్సరాలు. వాళ్ళ పుత్రుడైనటువంటి శ్రీరామచంద్రుడు 11,000 సంవత్సరాలు. 11,000 సంవత్సరాలు ఈ యొక్క భూమండలం మొత్తాన్ని పరిపాలించి ధర్మపరంగా, మీరైతే ఇంతకుముందు చెప్పినట్టుగా రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా, రాముడు అంటే ధర్మం అన్నట్టుగా శ్రీరాముడి యొక్క పరిపాలన మనం ఇప్పటికీ కూడా చాలా మంది రాజ్యం ఎలా ఉండాలి అంటే రామరాజ్యంగా ఉండాలి అని చెప్తారే కానీ ఇంకొక ఉపమానాన్ని తీసుకో, ఆ విధంగా పరిపాలించేవారు. అయితే తర్వాత కాలఖండంలో అనేక మంది రాజులు పరిపాలించిన రాముని యొక్క ఉదాహరణ మనం చెప్పుకుంటా ఉంటాం. అయోధ్య నగరం అంటే మరి అంత వైభవంగా వికసించినటువంటిది. సప్త మహానగరాలలో అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, వైశాలి, ద్వారికా, ధ్యేయ, పురి, తక్షశిల, గయా అన్నట్టుగా విధంగా ఏ విధంగా అయితే మనము 7 సప్త నగరాలలో అకారముతో ప్రారంభమైనటువంటిది అయోధ్య. అయోధ్య అంటే యోధులకు జయించడానికి వీలు కానటువంటిది అని ఉత్పత్తి అర్థం. అవన్నీ విషయాలు మీకు తెలిసినటువంటిది. కానీ ఈ యొక్క యుగంలో ఏం జరిగింది? మరి ఆ యొక్క శ్రీరామునికి అటువంటి దుస్థితి ఎందుకు పడుతుంది? ఆ యొక్క రామాలయానికి అక్కడ ఎందుకు ఆ విధంగా రాముడు 500 సంవత్సరాల పాటు ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, చలిలో వణుకుతూ ఎందుకు ఉండాల్సి వచ్చింది? హిందువుల యొక్క దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏ విధంగా ఉన్నది అక్కడ అనే విషయాలు మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సంఘే శక్తి కలో యుగే అని చెప్పడం జరిగింది. అంటే త్రేతాయుగంలో సాక్షాత్తు భగవంతుడు పుట్టి ఆ విధంగా జంతువులందరినీ కూడా చేరదీసి వాటితో ధర్మాన్ని స్థాపించేది. అదేవిధంగా ద్వాపర యుగంలో కౌరవులను ఓడించడానికి, పాండవులను ఏకత్రీకరణ చేసి ధర్మాన్ని జయించడానికి శ్రీకృష్ణుడు పాటుపడ్డాడు. కానీ కలియుగంలో నేను ఆవిర్భవించాను, మీరే మానవులు, మీరే దేవుళ్ళు, మీరే యొక్క సంఘే శక్తి, మీరందరూ ఒకటిగా ఉండి ఈ సంఘటన శక్తి ద్వారా ధర్మాన్ని
ధర్మాన్ని మళ్ళా పునఃస్థాపించాలి అని చెప్పి భగవంతుడు చెప్పినట్టుగా చెప్తారు. కాబట్టి అనేక సంవత్సరాల పాటు ఈ యొక్క అయోధ్యలో ఆ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు ఉన్నది అనే విషయాన్ని ఒకసారి మనము చూద్దాం. ఈ యొక్క రాముడు చాలా మంది మొన్నటి వరకు ఒక 30 సంవత్సరాల కిందటి వరకు కూడా రాముడు అయోధ్యలోనే జన్మించింది అని గ్యారంటీ ఏంటి అనేటటువంటి మాట మాట్లాడింది. 1984 సంవత్సరంలో ధర్మ సంసత్తులో ఇక్కడ మళ్ళీ రామాలయాన్ని పునర్నిర్మించాలని సాధు సంతులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసినప్పుడు హిందువులలో నుంచే వ్యతిరేకత వచ్చింది. ఒక 40% మంది హిందువులు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మసీదును కూలగొట్టాల్సిన అవసరం ఏమున్నది, వీళ్ళకే పని లేదా, ప్రతిదీ రాజకీయం చేయడం అవసరమా అనేటటువంటి మాటలు హిందూ సమాజం నుంచి వచ్చినాయి. మనకు శతక పద్యాలు చెప్తా ఉంటారు. బలయుతుడైన వేల నిజ బంధువులు తోడ్పడు గాలి యాకడే బలము తొలంగేదేని తన బాలికి శత్రువ రెట్లు పూర్ణుడై జ్వలనుడు కానదాచుతరి సత్యను చూపుడు వాయుదేవుడా బలియుడు సూక్ష్మ దీపముకు పట్టుననాపదే గాలి మాస్కరా. మన శక్తి బలహీనంగా ఉన్నప్పుడు మనల్ని అందరినీ అణచివేస్తారు. మనల్ని ఎప్పుడైతే మనము శక్తివంతమైతామో మనకందరూ సహకరిస్తారు. కాబట్టి మనం బలహీనంగా ఉన్నటువంటి రోజుల్లో హిందూ సమాజం మీద ఆ విధమైనటువంటి విమర్శలు అవన్నీ కూడా వచ్చినాయి. హిందూ సమాజాన్ని సంఘటితం చేసేటటువంటి కార్యం ఎప్పుడైతే హిందూ సంస్థలు స్వీకరించినాయో నెమ్మదిగా ఆ ఆలోచనలన్నీ మటుమాయం కావడం ప్రారంభమైంది. అయోధ్య నగరాన్ని సాక్షాత్తు శ్రీరాముని యొక్క కుమారుడైనటువంటి కుశుడు ఆ యొక్క నగరాన్ని నిర్మాణం చేశాడు. నిర్మాణం చేసినటువంటి సమయంలో అప్పుడు ఆ కాలంలో ఈ యొక్క పాఠశాలలంటే విద్యా వైజ్ఞానిక కేంద్రాలంటే ఈ యొక్క దేవాలయాలే. మన యొక్క సాహిత్యము, లలిత కళలు, మన సంస్కృతి, ఆర్థిక కేంద్రాలు ప్రతి దానికి కూడా దేవాలయమే ఆధారం. ఒక్క అయోధ్య నగరంలోనే 3000 దేవాలయాలను నిర్మించారు. అయోధ్య నగరంలోనే ఈ యొక్క శ్రీరాముని యొక్క వారసుడైనటువంటి అతని కొడుకైనటువంటి ఆ యొక్క కుష మహారాజు ఇంకొక కొడుకు లవుడు లాహోర్ పట్టణాన్ని నిర్మాణం చేసింది. ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ అని మనం చెప్పుకుంటున్నామో ఆ విధంగా దేశం మొత్తానికి కూడా ఈ యొక్క కుశుడు నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క అయోధ్య పట్టణం ఏదైతే ఉన్నదో ప్రపంచానికి మార్గదర్శనం చేసింది, జ్ఞాన భిక్ష పెట్టినటువంటిది. తర్వాతి కాలంలో ఆ విధంగా అవన్నీ కూడా పతనావస్థకు చేరుకున్న తర్వాత 500 సంవత్సరంలో బీసీ అంటారు, బిఫోర్ క్రీస్తు పూర్వం. మన చరిత్రను లెక్కించుకుంటాం మనం అట్లా. క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో విక్రమాదిత్యుడు అనేటటువంటి రాజు ఉజ్జయిని కేంద్రంగా పరిపాలన చేసేటటువంటి వాడు. ఈ విక్రమాదిత్యుడు అనేటటువంటి రాజు మళ్ళీ అక్కడ శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఆ ఆలయాలన్నింటినీ కూడా పునరుద్ధరణ చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అప్పుడే అయోధ్యలో భవ్యమైనటువంటి ఒక రామ మందిరం నిర్మాణం చేయడం జరిగింది. ఆ యొక్క పురాణాలలో ఏ విధంగా రామాలయము, రాముని యొక్క విగ్రహము అక్కడ ఏ విధంగా ఉండేదో వారు గ్రహించి రామలల విగ్రహాన్ని అప్పుడు అక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది విక్రమాదిత్యుడి కాలంలోనే. ఆ విధంగా జరుగుతున్నటువంటి సమయంలో కాలం కదులుతున్నది, కాలచక్రం తిరుగుతున్నది. దేశం మీదకి అనేక మంది దండయాత్రకు వచ్చిండ్రు. గోరీ మహమ్మద్, గజనీ మహమ్మద్ ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఆ యొక్క సోమనాథ్ దేవాలయాన్ని, గజనీ మహమ్మద్ 1100 సంవత్సరంలో సోమనాథ్ దేవాలయం మీద దండయాత్ర చేసి ఏ విధంగానైతే దేవాలయాన్ని నిలబట్టం చేసి 1000 ఏనుగుల మీద ఆ ఇనుప స్తంభాలను దేవాలయాన్ని ఏ విధంగానైతే తీసుకొని వెళ్ళిండ్రో అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి దురాక్రమణదారులు మనలో ఉన్నటువంటి అనైక్యత కారణంగా, హిందువులలో సంఘటన లేనటువంటి కారణంగా ప్రతి ఒక్కరూ నేనేం చేయగలుగుతా, నేను ఎట్లా ఎదిరించగలుగుతా అని ఆలోచించినటువంటి కారణంగా, ఒక ఆత్మ న్యూనత భావం కారణంగా ఆ రోజు విదేశీయులు మన దేశం మీద దండయాత్ర చేసి అనేక
ప్రారంభించారు, మన కళలను అణిచివేయడం ప్రారంభించారు, మన సాహిత్యాన్ని సర్వనాశనం చేయడం ప్రారంభించారు, మన సంస్కృతి పైన ఆ విధంగా ఒక మారని ఒక దెబ్బ పెట్టడం ప్రారంభించారు. వాళ్ళు ఆ విధంగా నాశనం చేసేదాకా వదిలిపెట్టలేదు. వాళ్ళు ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలంటే దేవాలయాన్ని కూలగొడితేనే ఈ దేశం సర్వనాశనం అవుతుంది అనే ఆలోచనకు వచ్చేది వాళ్ళు. ఆ విధంగా దేవాలయాలను నేలమట్టం చేసుకుంటూ వస్తూ 1506వ సంవత్సరంలో బాబర్ ఈ దేశం మీద దండయాత్రకు వచ్చాడు. 1506లో వచ్చినటువంటి బాబర్ 1526లో మొదటి పానిపట్టు యుద్ధం గెలిచిండు. మొదటి పానిపట్టు యుద్ధం గెలిచిన తర్వాత దేశంలో ఉన్నటువంటి గోవులను హతమారుస్తూ మన వాళ్లకు ఆవులంటే విపరీతమైనటువంటి ప్రేమ, భక్తి. బాబర్ వచ్చినప్పుడు భారతదేశంలోకి వీళ్లకు ఆవులంటే భక్తి కాబట్టి ఆవులను ముందు పెట్టుకొని వచ్చేటటువంటి వాళ్ళు. ముందు ఆవులు ఉండేటివి, ఎనకాల బాబర్ సైన్యం ఉండేది, ఆయుధాలు ఉండేటటువంటివి. ఎవరైతే యుద్ధానికి వస్తున్నారో వాళ్ళని ఎదుర్కొనడానికి హిందూ బంధువులందరూ కూడా, హిందూ వీరులందరూ కూడా వచ్చేటటువంటి వాళ్ళు. వాళ్ళు ఆవులను చూడగానే ఆవులు ఉన్నాయి కదా, కత్తి ఎత్తొద్దు కదా అని అస్త్ర సన్యాసం చేసేటటువంటి వాళ్ళు. బాబర్ ఏం చేసేవాడు, వచ్చినటువంటి ఆ యొక్క హిందూ వీరులను సంహరించేటటువంటి వాడు. అదే విధంగా తర్వాత ఆవులను కూడా సంహరించేటటువంటి వాడు. ఆ విధంగా ముందుకు వెళ్ళేటటువంటి వాడు. ఆవులను పూజించాలనే విచక్షణ ఉన్నది, కానీ ఆవులను రక్షించాలి, దేశాన్ని రక్షించాలి అనేటటువంటి వివేకం ఆ రోజు మన ప్రజల్లో లేదు. దాని కారణంగా ఆ రోజు మనము ఆ యొక్క దేవాలయాలు, మన చరిత్ర, మన సంస్కృతి అంతా కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 1728వ సంవత్సరంలో ఈ యొక్క బాబర్ యొక్క సైన్యాధిపతి మీర్ బక్షి అనేటటువంటి వాడు ఈ యొక్క అయోధ్య పైన దండయాత్ర చేస్తాడు 1,00,000 మంది సైన్యంతో. అప్పుడు అయోధ్య నగరం లోపల 3 లక్షల మంది ప్రజలు ఉండేటటువంటి వాడు. అప్పుడు ప్రజలందరూ కూడా సైన్యం ఎదుర్కోలేదు, ప్రజలు ఎదుర్కొన్నారు. మా రామలల విగ్రహము, మా రామాలయాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి లక్షల కొద్ది ప్రజలు ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చేసారు. తల్లి పిల్లలు అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వీధిలోకి వచ్చి పోరాటం చేశారు. 1,00,000 మందికి పైగా ఆ రోజు మారణకాండ జరిపిండు మీర్ బక్షి. ఆ విధంగా రాముని కోసం అని చెప్పి అనేక మంది బలిదానం చేస్తే అనేక మందిని సంహరించి ఇంకా చాలా మందిని ముస్లింలుగా మార్చి ఆ యొక్క రామ మందిరాన్ని విధ్వంసం చేసి దాని మీద గుంబాటాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క గుంబాసులు ఏర్పాటు చేసి దీన్ని బాబ్రీ మసీద్ అని దీనికి నేను నామకరణం చేస్తున్నా అని ఆ యొక్క గోడల పైన రాయడం జరిగింది. బాబర్ నామా అనే నేను పుస్తకాన్ని రాసుకున్నాడు. ఆ బాబర్ నామాలో కూడా నేను పలానా సంవత్సరం ఈ విధంగా దీన్ని విధ్వంసం చేశానని గోడల మీద రాసుకోవడం జరిగింది. అది వాళ్ళకు ప్రధానమైనటువంటి ఆధారమైంది కోర్టులో. ఇట్లా 197 సంవత్సరాల పాటు ఆ యొక్క మసీదు గురించి, అక్కడ ప్రార్థనల గురించి అందరు మర్చిపోయారు. ఇట్లా జరుగుతున్నటువంటి సమయంలో 1717వ సంవత్సరం రాజస్థాన్కి చెందినటువంటి హిందూ రాజు 1717 తర్వాత వాళ్ళు హిందూ రాజులందరూ కూడా మళ్ళీ భారతదేశంలో సంస్కృతిని పునరుద్ధరింప చేయాలనేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ మన యొక్క ధర్మాన్ని నిలబెట్టాలని హిందూ దేవాలయాలను పునరుద్ధరించుకుంటూ వస్తున్నారు. అప్పటికి ఔరంగజేబు యొక్క శకం ముగిసింది. ఎప్పుడైతే 1717లో రాజా జయసింగ్ అనేటటువంటి రాజు అయోధ్యను సందర్శిస్తాడు, అయోధ్యలో ఉండేటటువంటి ఆ రామలల విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పి అనుకుంటాడు. ఆయన మిగతా ముస్లిం రాజులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించగానే అప్పుడు వాళ్ళతో ఒక సంధి ఏర్పాటు చేసుకొని ఆ యొక్క అయోధ్యలో ఉండేటటువంటి ఆ బాబరీ మసీద్ ఏవైతే అంటున్నామో దాని నుండి ఒక రామ్ చబూత్రా అని ఒకటి కట్టెతోని ఒకటి నిర్మాణం చేస్తారు. చెక్కలతో నిర్మాణం చేసి దానిపైన సున్నము వేసి ఆ విధంగా ఒక మహల్ను అక్కడ నిర్మాణం చేసి రామ్లలాకు ఒక
తాత్కాలికంగా ఒక గుడి ఏర్పాటు చేస్తారు రాజా జయసింగ్. తర్వాత అంతేకాకుండా ఆయన చేసిన ఇంకొక గొప్ప పని ఏంటంటే అది 2.77 ఎకరాల యొక్క భూమి, 2 ఎకరాల 77 సెంట్ల యొక్క భూమి. ఆ భూమిని రాముని పేరు మీద రిజిస్టర్ చేస్తారు. ఆ విధంగా రాముడే దానికి యావత్తు యాజమాన్య హక్కులన్నీ కూడా రాములల్లాకే చెందుతాయని చెప్పి ఆయన రిజిస్టర్ కూడా చేయిస్తాడు రాజా జయసింగ్ 1717 సంవత్సరంలో. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర దాన్ని రిజిస్టర్ చేయించడం జరుగుతుంది. అది మనకు ప్రధానమైనటువంటి ఆధారం అవుతుంది కోర్టులో వాదనలకు వచ్చినప్పుడు. 1788 సంవత్సరం ఈ యొక్క రామునికి పూజలు చేసేటటువంటి ఏర్పాటు కలిగించాలని చెప్పి కోర్టులో ఒక పిటిషన్ వేయడం జరుగుతుంది. వారన్ హేస్టింగ్ అనేటటువంటి అతను బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా ఉంటాడు. అప్పుడు దీనికి జోసెఫ్ అనేటటువంటి ఒక అధికారిని నియమిస్తాడు వారన్ హేస్టింగ్. అట్లా నియమించి మరి దీని యొక్క విషయం ఏంటో చూడండి అని అంటే అప్పుడు రామునికి అప్పటి వరకు మళ్ళా పూజాధికారులన్నీ కూడా బంద్ అయిన తర్వాత మళ్ళా అతను పూజాధికారులు జరిగేటట్టుగా ఏర్పాటు చేపిస్తాడు. ఈ విధంగా ముస్లింలు తర్వాత జోసెఫ్ ఏ విధంగానైతే ఏర్పాటు చేస్తాడో ముస్లింలలో మళ్ళా వ్యతిరేకత వస్తుంది. ముస్లింలలో వ్యతిరేకత రాగానే మళ్ళీ వాళ్ళు వారన్ హేస్టింగ్ ను ఆశ్రయిస్తారు ముస్లింలందరూ కూడా. అప్పుడు వారన్ హేస్టింగ్ ఏం సంధి కుదురుస్తారంటే మీరు హిందువులందరూ కూడా బయట పూజలు చేసుకోండి, ముస్లింలందరూ కూడా లోపల నమాజ్ చేసుకుంటారు అని చెప్పింది. రాముని విగ్రహం ఏమో తూర్పుకుంటారు ముఖం, వాళ్ళు పశ్చిమానికి తిరిగి నమాజ్ చేస్తారు. వాళ్ళు నమాజ్ చేస్తుంటే వాళ్ళ కాళ్ళన్నీ కూడా రాముని వైపు చూస్తా ఉన్నాయి. హిందువులు చాలా హేళనగా భావించారు. ఈ యొక్క వికృతిని వాళ్ళు ఎన్నో సంవత్సరాల పాటు గుండెలలో పెట్టుకొని బతికిండ్రు వాళ్ళందరూ కూడా. కిషోర్ కుమార్ అనేటటువంటి ఒక చరిత్రకారుడు ఈ యొక్క రామాలయం గురించి, రామాలయం ఏదైతే బాబర్ అనేటటువంటి వాడు ఒక రామాలయాన్ని కూలగొట్టి దానిపైన మసీదును నిర్మించిండు అనేటటువంటి విషయాన్ని మొట్టమొదటిగా ఒక చరిత్రకారుడు తన పుస్తకంలో కిషోర్ కుమార్ అనేటటువంటి చరిత్రకారుడు అయోధ్య ద రీవిజిటెడ్ అనేటటువంటి ఒక పుస్తకం రాయడం జరిగింది. అది చరిత్రకు ఆధారమైంది. అంటే అప్పటి వరకు బాబరీ మసీద్ ఉన్నదనే విషయాన్ని చెప్తున్నారు, కానీ అది రామాలయాన్ని కూలగొట్టి నిర్మాణం చేసిండ్రు అనేటటువంటి విషయాన్ని ఎవరు చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఇది దేవాలయమే అని నిర్ధారించడానికి మనకు సాక్ష్యం లేకుండా పోయింది. 1838 సంవత్సరంలో మౌంట్ గోవర్ అనేటటువంటి ఒక బ్రిటిష్ చరిత్రకారుడు, అతను ఒక బ్రిటిషర్, ఆయన సర్వే ఆఫ్ ఇండియా అనేటటువంటి ఈ యొక్క జియోలాజికల్ సర్వే చేస్తూ అతను ఆయన ఒక అధికారిగా నియమించడం జరిగింది. ఈ విషయాన్ని ఏదో తేల్చండి అని చెప్పి ఆ మౌంట్ గోమరి అనేటటువంటి అతనికి 1838 సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ మౌంట్ గోమరి అనేటటువంటి అతను వచ్చి అక్కడ అన్ని కూడా పరీక్షలు చేసిన తర్వాత పైన గుమ్మటాలు ఉన్నాయనే మాట వాస్తవమే, ఇది మసీదే. ఆ మసీదు గోడల మీద కూడా బాబర్ ఈ యొక్క మసీదు నిర్మాణం చేసిందో అనేటటువంటి విషయాన్ని 1728లో లిఖించడం జరిగింది. కానీ ఆ మసీదు యొక్క గుమ్మటాలు, ఆ గోడల కింద ఉన్నటువంటి ఆ విగ్రహాలు, ఆ స్తంభాలు ఏవైతే ఉన్నాయో దశావతారాల యొక్క చిహ్నాలు కనిపిస్తున్నాయి. ఈ దశావతారాల యొక్క చిహ్నాలు హిందూ సంస్కృతికి చెందినటువంటిది. కింద ఉన్నటువంటి ఆ బండలు, ఆ యొక్క కింద పునాదుల పైన ఉన్నటువంటి స్ట్రక్చర్ నిర్మాణం ఏదైతే ఉందో ఇది హిందూ దేవాలయాల యొక్క చిహ్నాలు. ఇవన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని ఈ మౌంట్ గోమర్ అనేటటువంటి బ్రిటిష్ చరిత్రకారుడు ఆ విధంగా గవర్నర్ జనరల్ కు ఒక రిపోర్ట్, ఒక నివేదికను ఇచ్చి ఖచ్చితంగా ఇక్కడ ఒక దేవాలయం ఉండేది, ఈ దేవాలయాన్ని వాళ్ళు కూల్చి మసీదును నిర్మాణం చేశారు వాళ్ళు అనేటటువంటి విషయాన్ని ఈ మౌంట్ గోమర్ అనేటటువంటి అతను నివేదికలో ఇవ్వడం జరిగింది. 1855 సంవత్సరం మళ్ళీ ముస్లింలు ఈ నివేదిక వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున గొడవలైనాయి.
ఉండాల్సిందే అని ధర్నాలు ప్రారంభమైనవి, ఉపవాసాలు, నిరాహార దీక్షలు, అక్కడి నుంచి హనుమాన్ గడి వరకు అందరూ కూడా పాదయాత్రలు చేయడము, మోకాళ్ళ మీద నడవడము, అనేక మంది హిందువులు అనేక రకాలుగా వాళ్ళ యొక్క సమ్మెలు చేయడం జరిగింది. ఆ విధంగా 1855 సంవత్సరంలో ముస్లింలు సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు, బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళని విభజించు పాలించు అనేటటువంటి నీతి కాబట్టి వాళ్ళు అదే తీర్పును మళ్ళీ ముస్లింలు లోపల, హిందువులు బయట ఈ విధంగా మీరు నమాజులు, ప్రార్థనలు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. 1934లో ఒక సంఘటన జరిగింది. స్వాతంత్రానికి దగ్గరైతున్న షాజహాన్పూర్ అనేటటువంటి ప్రదేశం ఉత్తరప్రదేశ్ లో, అక్కడ పెద్ద ఎత్తున గోహత్య జరుగుతుంది, హిందువుల పైన మారణకాండ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ సమయంలో ఈ యొక్క హిందూ ముస్లింల యొక్క కొట్లాటలో అక్కడ పెద్ద ఎత్తున ఘర్షణ ఏర్పడుతుంది. ఈ ఫైజాబాద్ జిల్లా, ఈ అయోధ్య ఉండేటటువంటిది ఇప్పుడు అయోధ్య జిల్లా అయింది. అంతకుముందు ఇది ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ అనేటటువంటి వాళ్ళు, ఈ యొక్క ఫైజాబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మారణ హోమం జరుగుతుంది. అప్పుడు హిందువులందరూ కూడా ఒక్కసారిగా పైకెళ్ళి ఆ విధంగా ఆ బాబరీ మసీదును పాక్షికంగా ధ్వంసం చేయడం 1934లో జరుగుతుంది. ఎప్పుడైతే ఆ విధంగా పాక్షికంగా ధ్వంసం చేసిందో అప్పటి నుంచి మళ్ళీ దాన్ని మూసివేయడం జరుగుతుంది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది. అందరూ హిందువులు అనుకుంటారు దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఇక హిందూ రాజ్యం అయిపోతుంది, ఇక తప్పకుండా గుడిని తెరుస్తారు, దానికోసం ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు, ఇక రాముడు మనవాడే, మనం మంచిగా పూజలు చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ప్రజలందరూ భావించేది. కానీ వచ్చినటువంటి నాయకత్వం ఏదైతే ఉన్నదో మళ్ళీ హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే ముస్లిం సంతుష్టీకరణ చేస్తూ వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం వాళ్ళ యొక్క ఓట్లు మోస్తున్నటువంటి ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క ప్రభుత్వం వచ్చిందో మళ్ళీ యథాతథ స్థితిని కొనసాగిస్తూ అదే విధంగా రాముడికి పూజాధికారులు నిర్వహించకుండా దాన్ని ఆ విధంగా అక్కడ మసీదు లేదు, గుడి లేదు అనేటటువంటి ఉద్దేశాన్ని ప్రజల నెత్తిన రుద్దేటటువంటి ప్రయత్నం చేశారు. 1949 సంవత్సరం అక్కడ ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా కేరళకు చెందినటువంటి ఒక కేకే నాయర్ అనేటటువంటి ఒక అతను అక్కడికి కలెక్టర్ గా రావడం జరిగింది. ఇతను గొప్ప పండితుడు, గొప్ప మేధావి, భారతదేశంలో ఒక గొప్ప మేధావిగా పరిగణించదగిన కేకే నాయర్. ఆయన లండన్ వెళ్ళి ఎట్ బారిస్టర్, ఎట్ ఐసిఎస్ రెండు పాస్ అయినటువంటి వ్యక్తి కేకే నాయర్. రెండు ఏకకాలంలో ఐసిఎస్ అంటే ఐఏఎస్ అంటే 23-24 సంవత్సరాల వయసులోనే ఐసిఎస్ పాస్ అవుతాడు, బారిస్టర్ కూడా పాస్ అవుతాడు. భారతదేశం యొక్క మూలాలను స్పష్టంగా చదివినటువంటి వ్యక్తి ఈ యొక్క కేకే నాయర్. ఆయన ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గా నియమితుడు, అంటే జిల్లా కలెక్టర్ గా వస్తాడు 1949 సంవత్సరం. రాగానే ఇక్కడ బయట ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయానికి ఆ విధంగా పూజలు జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వెళ్ళి పూజ చేస్తూ వస్తూ ఉంటాడు. అక్కడ కోర్టుకు ఒక అనుమతిని, ఒక పిటిషన్ పెట్టుకుంటారు ఆ యొక్క ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టు. మేము బయట ఉన్నటువంటి గుడిలో ఆ విధంగా రామచరిత మానస్ పారాయణం చేసుకుంటామని చెప్పి వీళ్ళు అనుమతి అడుగుతారు. అడిగితే కోర్టు అనుమతిస్తుంది. ఆ రామచరిత మానస్ పారాయణం ప్రారంభమైంది 1949లోనే. తర్వాత ఒక అర్ధరాత్రి ఒక సంఘటన జరుగుతుంది 1949 సంవత్సరంలో. ఏంటంటే ఆ సంఘటన ఆ యొక్క ఏదైతే ముస్లింలు మసీద్ అని చెప్పి భావిస్తున్నారో ఆ ప్రదేశంలో రామ్లల్లా విగ్రహాలు ప్రత్యక్షమవుతాయి. స్వయంగా రామ్లల్లా అక్కడ విరాజమానమవుతాడు. గంటలు మోగుతా ఉంటాయి. అర్ధరాత్రి 1 గంట రాముడు ప్రత్యక్షమై ఒక విగ్రహ రూపంలో అక్కడ అందరికి దర్శనమిస్తా ఉంటాడు. ఆ గంటలు విని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అక్కడ గుమిగూడుతారు. ఇక్కడ ఏమో జరుగుతుంది అని చెప్పి ముస్లింలు కూడా గుమిగూడుతారు. అందరూ ఒకటేసారి గుమిగూడేసరికి పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళందరినీ చెల్లాచెదురుగా చేసి లాఠీ చార్జ్ చేసి ఎక్కడి వాళ్ళని అక్కడ నిలబొట్టేస్తారు. ఈ యొక్క విషయము
అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వరకు చేరుకుంది. పెద్ద ఎత్తున హింసాకాండ జరిగేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అక్కడ. ఈ కేకే నాయర్ తెలివిగా అక్కడ పరిస్థితిని చక్కబెడతా ఉంటాడు. అప్పుడు ఉత్తరప్రదేశ్ హోంమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉంటారు, ముఖ్యమంత్రిగా గోవింద వల్లభ్ పంత్ గారు ఉంటారు, కేంద్ర మంత్రిగా గృహ మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటారు, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ వీరికి ఒక టెలిగ్రామ్ చేస్తారు. ఎవరికి? కేకే నాయర్ గారికి. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గోవింద వల్లభ్ పంత్ ముఖ్యమంత్రికి కలెక్టర్కు ఏం టెలిగ్రామ్ చేస్తారంటే, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళా బయట పెట్టేయండి తొందరగా అని చెప్పి టెలిగ్రామ్ చేస్తారు జవహర్లాల్ నెహ్రూ గారు. గోవింద వల్లభ్ పంత్ ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి వీరి మీద ఒత్తిడి తీసుకొస్తారు. ఎట్లనైనా సరే ప్రధానమంత్రి యొక్క ఆజ్ఞ పాటించాల్సిందే, మనం ఆ యొక్క విగ్రహాన్ని తొందరగా తీసుకొచ్చి బయట పెట్టండి అని ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కేకే నాయర్ ను ఆదేశిస్తారు. కేకే నాయర్ తిరస్కరిస్తారు సునీతంగా. హిందువులు ఒక విగ్రహాన్ని అక్కడ ఎప్పుడైతే ఒక విగ్రహం ఉందో దాన్ని తీయాలంటే దాని యొక్క క్రతువు, దాని యొక్క తంతు వేరే ఉంటుంది. ఆగమ శాస్త్రం అందుకు ఒప్పుకోదు. అట్లా విగ్రహం తీయడానికి వీల్లేదు. విగ్రహం పెట్టాలన్నా, విగ్రహం తీయాలన్నా దానికి ఆగమ శాస్త్రం యొక్క పద్ధతిని పాటించాలి. లేకపోతే పెద్ద ఎత్తున గొడవలయ్యేటటువంటి ప్రమాదం ఉన్నది. నేను ఆ పనిని చేయలేను అని చెప్పారు. కాకపోతే శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఈ యొక్క చుట్టూ ఏదైతే ఉందో దీనికి ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేయగలను నేను అని చెప్పారు. నెహ్రూ ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా కేకే నాయర్ ఆయన విగ్రహాన్ని తొలగించడానికి ఒప్పుకోరు. తర్వాత కాలంలో ఆయనను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సస్పెండ్ చేయడానికి ప్రయత్నం చేసి సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసిన తర్వాత ఆయన అలహాబాద్ హైకోర్టు పోతాడు. పోయి సస్పెన్షన్ మళ్ళీ రివర్స్ తీసుకున్నాడు. ఆ సస్పెన్షన్ కొట్టివేసి మళ్ళీ అదే పదవిలో అక్కడ ఉంటాడు. ఇద్దరి గురించి ఒక క్షణం చెప్పుకున్నాం మనం. ఈ కేకే నాయర్ తర్వాత కాలంలో అతను అక్కడ పదవి నివృత్తి చేసిన తర్వాత కూడా ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి మీరు ఎన్నికల్లో పోటీ చేయాలి, కేరళకు వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండాలి అని అంటే ఆయన ఒప్పుకోకుండా వాళ్ళ భార్యను ఎంపీగా నిలబెడతారు. అఖండమైన మెజార్టీతో వాళ్ళ భార్య గెలుస్తుంది. తర్వాత ఇతరులు కూడా గెలుస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికీ ఆయన చనిపోయి 30 సంవత్సరాలు అవుతున్నా ఆయన సమాధి అయోధ్యలో ఇప్పటికీ ఉంటుంది. అంటే కేకే నాయర్ ఎటువంటి పరిగణన చేసిందనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా 1950లో గోపాల్ సింగ్ విశారద్ అనేటటువంటి వ్యక్తి హిందూ మహాసభకు చెందినటువంటి వ్యక్తి ఈ యొక్క మాకు పూజ రామునికి పూజ చేయడానికి అవకాశం ఇస్తలేదు, ఈ యొక్క పూజ చేయాలి ఎట్లాగైనా సరే అని చెప్పి మళ్ళా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. 35 సంవత్సరాల పాటు 1950 నుంచి 1985 వరకు 84 వరకు ఈ యొక్క కోర్టులో వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విధంగా ఇంకొక వైపు 84లోనే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అశోక్ సింఘాల్జీ, మహంత్ అభయ్నాథ్జీ ఇట్లాంటి మహాపురుషుల యొక్క ఆధ్వర్యంలో సాధు సమ్మేళనం జరిగింది. ఆ సాధు సమ్మేళనంలో వాళ్ళు ఒక తీర్మానం చేస్తారు, ఏ విధంగానైనా సరే మనము మళ్ళీ ఇక్కడ ఆ రామలల విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాల్సిందే, మళ్ళీ మనం ఈ యొక్క మందిరాన్ని పునర్నిర్మించుకోవాల్సిందే అనేటటువంటి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం చేయగానే వెంటనే మరి ఈ యొక్క తీర్మానాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు హిందువులు వ్యతిరేకిస్తారు కదా, కొంతమంది సెక్యులర్ హిందువులు ఉంటారు కదా, మసీదులు కూలగొట్టడం ఏ సంస్కారం అని అంటారు కదా అని అన్నప్పుడు పరాశరన్ అనేటటువంటి ఒక న్యాయవాది, వారి తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి, 97 సంవత్సరాల వయసులో కూడా కోర్టు ఆయన అడ్వకేట్ గా ఉన్నటువంటి వ్యక్తి, చెప్పులు లేకుండా ఆయన 30 సంవత్సరాల పాటు ఈ కేసు ఉన్నప్పుడల్లా చెప్పు లేకుండా కోర్టుకు వచ్చి వాదించి బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పరాశరన్. వారు ఏమన్నారంటే ముస్లిం లా ప్రకారం, షరియత్ ప్రకారం ఒక కట్టడంలో 12 సంవత్సరాలు నమాజ్ చేయకపోతే అది మసీదుగా పరిగణించబడదు. ఫస్ట్ పాయింట్. కాబట్టి ఇది 35 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇక్కడ నమాజ్ చేసినటువంటి దాఖలాలు లేవు. తర్వాత అంతకుముందు చరిత్రకారులు ఏ విధంగా
ఉండేది మందిరాన్ని కూలగొట్టి దాన్ని నిర్మాణం చేసేది అని చెప్పారు కాబట్టి అది ఒక వివాదాస్పద కట్టడం అయింది కాబట్టి, కానీ దాని మసీదు ఇప్పటికీ కాదు. మనం మసీదును కూల్చడం లేదు, ఒక వివాదాస్పద కట్టడాన్ని కూలుస్తున్నాం మనము అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు నుంచి ఉద్యమం ప్రారంభమైంది. స్వర్గీయ మోరోపంత్ పిల్లేజ్ గారి రాష్ట్రీయ స్వయం సంఘ జ్యేష్ఠ కార్యకర్త, పరమ పూజనే డాక్టర్ జీతో కలిసి పెరిగినటువంటి వ్యక్తి, సంఘ ప్రచారకులు. వారు ఏమన్నారంటే దీనికి ఒక ఉద్యమం ప్రజల నుంచి కావాలి, కేవలం సాధు సంతులు రాజకీయ నాయకులు దీనికి నాయకత్వం వహిస్తే ఇది ఇక్కడికే పరిమితం అవుతుంది. కాబట్టి ఇది ప్రజల నుంచి ఒక ఉద్యమం రావాలనేటటువంటి వాళ్ళు ఆ విధంగా ఒక ఉద్యమం రచన చేద్దామని చెప్పి చెప్పడం ప్రారంభమైంది. వెంటనే ప్రజలు మరి రథయాత్రలు ప్రారంభం చేసిన 1984 సంవత్సరంలో సీతామర్హి, ఏ విధంగానైతే బీహార్ లో ఉన్నటువంటి సీతామర్హి నుంచి అయోధ్య వరకు ప్రజలు రథయాత్రలు ప్రారంభం చేయడం జరిగింది 1984 సంవత్సరంలో. కానీ దురదృష్టం ఏంటంటే అదే సంవత్సరం ఇందిరాగాంధీ హత్య గావించడం జరిగింది. ఇందిరాగాంధీ చనిపోయిన కారణంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం, శాంతి భద్రతల ప్రాబ్లం సమస్య ఏర్పడుతుందని చెప్పి ఆ రథయాత్రను విరమించుకోవడం జరిగింది 1984 సంవత్సరంలో. ఆమె తర్వాత 1926 సంవత్సరంలో ఆమె కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు, రాకుమారుడు అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక చిన్న సంఘటన జరిగింది. వాళ్ళ యొక్క DNA ప్రకారం ఎక్కడైతే ముస్లిం సంతుష్టీకరణ చేయడం వరకు ఒక కళాత్మకమైనటువంటి విద్యను, అదే విద్యను ప్రదర్శిస్తూ వస్తున్నారు వారు. 86లో ఒక సంఘటన జరుగుతుంది. షాబానో అనేటటువంటి ఒక కేసు ఉంటుంది. షాబానో కేసు ఏంటంటే ఒక ముస్లిం మహిళకు విడాకులు ఇవ్వడం జరుగుతుంది. ఒక భర్త విడాకులు ఇవ్వగానే మరి హిందూ చట్టం ప్రకారము ఎవరైనా భార్యకు విడాకులు ఇస్తే ఆమె భరణం చెల్లించాలి, ఆమె పోషణ ఎట్లా ఆర్థికంగా ఆమె సహాయం అందించాలి. కాబట్టి సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది ఆమె షాబానో అనే ముస్లిం మహిళ. సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందంటే ఆమె బతకడం కష్టమైతుంది నువ్వు విడాకులు ఇస్తే, కాబట్టి ఆమెకు భరణం చెల్లించాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పు వాడి ఇవ్వడం జరుగుతుంది. ఈ షాబానో కేసు ఈ విధంగా జడ్జిమెంట్ వస్తుంది. రాగానే అందరూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి దగ్గరికి పోతారు. ముస్లిం షరియత్ ఈ యొక్క సుప్రీం కోర్టు వీళ్ళందరూ కూడా అందరూ వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత రాజీవ్ గాంధీ ఏమంటారంటే సుప్రీం తీర్పును నేను అమలు కాకుండా చూస్తా, దీనికి ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తా అనే దాని యొక్క సత్తాలు, దాని అధికార ధర్మాన్ని అంతా ప్రయోగించి సుప్రీం కోర్టు తీర్పును కూడా పక్కన పెట్టిస్తారు. ఎవరు? అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు సుప్రీంకోర్టు తీర్పును బట్టి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దీనికి లింక్ ఉన్నది ఇక్కడ, అందుకని చెప్తున్నా. అయోధ్యకు దీనికి సంబంధం అని అనుకుంటారు, దీనికి సంబంధం ఉన్నది కాబట్టి చెప్తున్నారు. ఆ విధంగా ముస్లింలను సంతుష్టీకరణ చేయడానికి సుప్రీంకోర్టు కూడా పక్కకు పెట్టేటటువంటి ప్రధానమంత్రి అని ప్రజలలో తీవ్రమైనటువంటి ఒక నిరసన వచ్చింది. తీవ్రమైన నిరసన రాగానే అప్పుడు ఏం చేసిందంటే కాదు నేను హిందూ పక్షపాతినే అని తెలియజేయడానికి రాజీవ్ గాంధీ ఏం చేసిందంటే 35 సంవత్సరాలుగా మూసి ఉన్నటువంటి ఆ యొక్క రామాలయాన్ని తలుపులు తెరిపించేటటువంటి ప్రయత్నం చేశారు. అదే సమయంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి సరే కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. రామాలయంలో పూజలు చేయించేటటువంటి పూజలు చేసుకునే అధికారం హిందువులకు కల్పించాలి అని చెప్పి ఆ యొక్క తీర్పును అనుసరించి అదే సమయంలో తీర్పు వచ్చింది, కానీ అమలు చేయడం లేదు. ఈ యొక్క షాబానో కేసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ తీర్పును అమలు చేయడానికి దీన్ని ఒక పాచికగా వాడుకొని రాజీవ్ గాంధీ ఆ యొక్క కాలాన్ని జరిపించడం జరిగింది. ఆ విధంగా 85వ సంవత్సరం నుంచి ఆ విధంగా అక్కడ పూజలు చేయడం ప్రారంభమైంది. తర్వాత అక్కడే ఆ విధంగా పూజలు అందుకుంటున్నాడు రామ్లలా. రామ్ చబుత్రాలోనే వెనకాల ఆ గుంపాటాలున్న వెనకాల, కానీ మసీదులు ఆ యొక్క ప్రార్థనలో అవన్నీ జరగడం లేదు. కానీ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలలో ఒక నిరసన ప్రారంభమవుతున్నది. ఎట్లాగైనా సరే మనం రామాలయాన్ని కూడా నిర్మించుకోవాలి అని చెప్పి అప్పుడు మన వాళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క రామాలయాన్ని నిర్మాణం చేసుకోవాలంటే ఇటుకలు కావాలి కదా, మరి గ్రామానికి వెళ్ళి ఈ రామశిలల ఉద్యమం తీసుకుందామని
విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ ప్రతి గ్రామం నుంచి కూడా జై శ్రీరామ్ అనేటటువంటి ఒక నినాదం దాని మీద రాస్తూ రామశిలల ఉద్యమం ప్రారంభమైంది. అది 1928వ సంవత్సరం 29వ సంవత్సరం వరకు కొనసాగింది. ఇట్లా జరుగుతున్న కాలంలోనే సోమనాథ్ నుంచి అయోధ్య వరకు 10,000 కిలోమీటర్లు రథయాత్ర చేయాలనేటటువంటి సంకల్పం చేస్తారు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ వాళ్ళు లాల్ కృష్ణ అద్వానీ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఆ విధంగా వారు సోమనాథ్ నుంచి రథయాత్ర ప్రారంభిస్తారు. ఆ విధంగా ఒక్కొక్కరుగా తయారైనటువంటి ఆ యొక్క రథయాత్ర భూమి ఈనినట్టుగా అనేక మంది ప్రజలు తండోపతండాలుగా వారి వెనుక రావడం ప్రారంభమైంది. ప్రజలలో విపరీతమైనటువంటి మద్దతు వారికి లభించింది. ఆ విధంగా అయోధ్య వరకు ఆ యొక్క రథయాత్ర కొనసాగుతుందనే ఉత్తరప్రదేశ్ ఈ యొక్క బీహార్ మధ్యలో ఉన్నటువంటి ధన్బాద్ అనేటటువంటి ప్రాంతంలో లాలూ ప్రసాద్ యాదవ్ అనేటటువంటి ఆ యొక్క బీహార్ ముఖ్యమంత్రి ఆ యొక్క ఎల్కే అద్వానీ గారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది సెప్టెంబర్లో. అప్పుడే అక్టోబర్లో మరి అరెస్ట్ ఆ విధంగా జరగగానే మనమందరం కూడా కరసేవ చేయాలనేటటువంటి నిర్ణయం విశ్వ హిందూ పరిషత్ తీర్మానం చేసింది. ప్రజలందరూ కలిసి కరసేవ చేస్తేనే ప్రజల త్యాగాలతోనే ఈ యొక్క ఉద్యమం ఆ విధంగా సక్సెస్ అవుతుంది అని ఆలోచనకు రావడం జరిగింది. స్వామి వివేకానందుడు చెప్పాడు, గ్రేట్ థింగ్స్ క్యాన్ బి డన్ బై గ్రేట్ సాక్రిఫైస్ ఓన్లీ. గొప్ప గొప్ప త్యాగాల వల్లనే గొప్ప గొప్ప పనులు నిర్మాణం అవుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా అందరూ వచ్చి ఆ యొక్క అక్టోబర్లో అందరూ కరసేవ చేయాలనేటటువంటి పెద్ద నినాదం ఇవ్వడం జరిగింది. ప్రజలు ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా కరసేవకులు ప్రారంభమైన 1990 ఆ యొక్క అక్టోబర్లో అనేక మంది కరసేవకులు వెళ్ళడం జరిగింది. దారి పొడవునా అనేక మంది కరసేవకులను ఎక్కడికక్కడ బంధించడం జరిగింది. ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టులు చేయడం జరిగింది, జైల్లో పెట్టడం జరిగింది. పోలీసు వాళ్ళను తప్పించుకొని పొలాలలో పరిగెత్తుకుంటూ 30-40 కిలోమీటర్లు ఆ విధంగా పరిగెత్తి అయోధ్యకు చేరినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, చేరలేకపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందులో నేను కూడా ఒకరిని. ఆ కరసేవలో 30 కిలోమీటర్ల పాటు పొలాలలో పోయి అక్కడి దాకా చేరుకోకముందే మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి ఒక జైల్లో 4 రోజులు ఉంచిన తర్వాత అక్కడి నుంచి విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క అక్టోబర్ 30 తారీఖు ఆ సమయంలో కొంతమంది కార్యకర్తలు ఆ యొక్క మస్జిద్ గుంబాటాల పైన వరకు కూడా ఎక్కడం జరిగింది. కొన్ని వేల మంది కార్యకర్తలు ఒకరి దాకా ఆ యొక్క పంచకోశి పరిక్రమ అని చెప్పి 5 కోసుల దూరాన్ని బారికేళ్లతో ముళ్ళతో బంధించినా కూడా అన్నిటినీ ఛేదించుకొని ఆ విధంగా అక్కడికి ఎక్కడం జరిగింది. ఇందులో ఒక వింత కూడా జరుగుతుంది. అది ఏంటంటే ఆ గుంబటాల మీద ఆ యొక్క అక్టోబర్ మొదటి కరసేవలో మొట్టమొదటిగా ఎక్కినటువంటిది ఒక వానరము. కాషాయ ధ్వజాన్ని పట్టుకొని వానరము పరిగెత్తుతుంది. అది అందరూ శుభ సూచకంగా భావిస్తారు. వానరం ఎప్పుడైతే ఆ గుంబట మీద పైకెక్కుతుందో అందరూ కూడా ఒక ఉత్సాహం వస్తుంది. దానికి కాషాయ ధ్వజం ఇచ్చేప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇంతమంది మనుషుల మధ్య అది ఎట్లా వచ్చింది, అందరూ ఆశ్చర్యమైపోయింది. మొన్న కూడా రామాలయాన్ని నిర్మాణం చేసిన తర్వాత ఒక వానరం అంత కేటగిరీ సెక్యూరిటీ ఉన్న తర్వాత కూడా ఒక్క వానరం సెక్యూరిటీ మొత్తాన్ని ఛేదించుకొని వచ్చి రాముల ముందు నిలబడి ఆ విధంగా వెళ్ళిపోయిందంటే అది నిజంగా రాముడు ఉన్నట్టు అనడానికి అది ప్రత్యేకంగా. ఎవరైతే ఆ రామాలయ విగ్రహాన్ని రాముడి యొక్క విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు ఆయన లోపల మైసూరుకు చెందినటువంటి అతను ఆ యొక్క విగ్రహాన్ని చెక్కుతున్నంత సేపు కూడా ఆయన తలుపులు వేసి చెక్కుతుంటే కోతులు వచ్చి ఆ దర్వాజా కొట్టేటటువంటి ఆయన తలుపు తీయగానే బ్రహ్మ ముహూర్తంలో 3 గంటలకు తలుపు తీయగానే ఆ కొట్టినటువంటి కోతులన్నీ కూడా రాముని విగ్రహాన్ని చూడగానే అన్ని మళ్ళా పరిగెత్తుకుని అంటే రామ దర్శనం అయిపోయింది అని చెప్పి అన్ని మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళేట. ఇవన్నీ రాముడు సజీవంగా అక్కడ ఉండడు అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పి చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ యొక్క అయోధ్య రథయాత్ర యొక్క కరసేవ అయిపోయిన తర్వాత ఈ కరసేవ జరుగుతున్న సమయంలోనే అక్కడ రామ్ కొఠారి, శరత్ కొఠారి అనేటటువంటి 2 బెంగాల్కు చెందినటువంటి మన స్వయం
సేవకులు వాళ్ళు ఆ యొక్క దుంపటాల మీదికెళ్ళి అక్కడ కాషాయ ధ్వజాన్ని ఎగరేస్తారు. వాళ్ళిద్దరిని కూడా పిల్లలను కాల్చి తప్పేస్తారు. అంతేకాదు ఆ సరయు నది ఒడ్డు పైన అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటది. ఆ బ్రిడ్జ్ మీద దాదాపు 1000 మంది కార్యకర్తలు ఉంటారు. ఆ బ్రిడ్జ్ మీద ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వము వాళ్ళందరినీ కూడా పిల్లలను కాల్చితే 100కు పైగా మంది చనిపోయిండ్రు. ఆ యొక్క దీంట్లో ఆ యొక్క మారణకాండలో కూడా జలియన్ వాలాబాగ్ తర్వాత అంత విధ్వంసకాండ ఇంకొకటి లేదు. సరైన నది రక్తపు పేరులు ప్రవహించినాయి అని చెప్పవచ్చు. అట్లాంటి త్యాగాల ద్వారా నిర్మాణమైనటువంటిది ఈ యొక్క అయోధ్య రామ మందిరం. తర్వాత ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత కరసేవ జరగలేదు కాబట్టి ఈ యొక్క తర్వాత వచ్చినటువంటి ఎన్నికలలో ఆ యొక్క ప్రభావము భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడము మనకు మార్గం సుగమం కావడం జరిగింది. ఇక్కడ నుంచి తోవపడుగా వెళ్ళేటటువంటి మార్గంలో కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఆ యొక్క ప్రభుత్వాలే ఉండడం కారణంగా తర్వాత సునాయాసంగా అనాయాసంగా కార్యకర్తలు కరసేవకులు అందరూ కూడా చేరుకున్నారు. అప్పుడు నేను కూడా మళ్ళీ వెళ్ళినా ఆ విధంగా ఆ యొక్క కరసేవకు రెండవసారి ఆ విధంగా వెళ్ళినప్పుడు అక్కడ 4 రోజుల పాటు ఉన్నాం. 4 రోజుల పాటు ఉన్న తర్వాత మళ్ళీ ఆ యొక్క రాములల్లా ఆ విగ్రహాలన్నీ దర్శనం చేసుకోవాలని చెప్పి అక్కడికి వెళ్ళి డిసెంబర్ 6వ తేదీన ఆ కరసేవ ప్రారంభమైంది. ఆ కరసేవ ప్రారంభం కాగానే అనేక మంది ఆవేశం కట్టలు తెచ్చుకున్నటువంటి సందర్భంలో అనేక మంది కార్యకర్తలు ఆ యొక్క 6 అంచెలుగా ఉన్నటువంటి ఆ బారికేడ్ల పైనుంచి ఎక్కి వాటిని తొలగించుకొని ఆ విధంగా బొమ్మటాల మీదకి ఎక్కి వాటిని విధ్వంసం చేసి ఆ విగ్రహాలు బయటకు తీసుకొచ్చి పెట్టి వాటికి షామియానా ఏర్పాటు చేసి అంతలో మిలిటరీ వస్తుంది. ఇక్కడ కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆయన రాజీనామా చేస్తాడు. ఇవన్నీ విషయాలు అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ ఎన్ని ద్వారాలు ఎన్ని ముఖద్వారాలు అయోధ్యకు ఉన్నాయో ఆ మట్టిని అన్ని ముఖద్వారాల కింద పోయడం జరిగింది. తర్వాత ఆ యొక్క కింద తొక్కుతా ఉంటే విగ్రహాలు బయటకు వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ బయటకు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడం జరిగింది. ఆ విధంగా స్వయంసేవకులు చేసినటువంటి అటువంటి కార్యకర్తలు చేసినటువంటి కృషి కారణంగా అక్కడ నిలబడమైంది. మళ్ళీ కోర్టులో వివాదం ఏర్పడ్డది. మళ్ళీ దాన్ని మూసివేయడం జరిగింది. తర్వాత 1990 ఈ యొక్క కరసేవ జరిగిన తర్వాత కోర్టు తీర్పు కోసం ఎదురు చూడడం. ఆ యొక్క డిసెంబర్ 6 తర్వాత 96లో బీజేపీ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు వారు రిఫర్ చేయడం జరిగింది. దీని విషయం ఏదో తేల్చండి, వాస్తవాన్ని ప్రజలకు చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్ లో సమర్పించండి అని చెప్పి ఆ విధంగా వాజ్పేయి గారు చెప్పగానే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క తవ్వకాలన్నీ కూడా చెప్పి ఇది ఖచ్చితంగా దేవాలయమే, అనేక విగ్రహాలు ఒకినాకొకటి కింద ఎత్తున్నాయి, బాబర్ ఇక్కడ కూలగొట్టి కట్టిండు అనేటటువంటి విషయాన్ని రిపోర్ట్ లో ఇవ్వడం జరిగింది. 2010లో అలహాబాద్ కోర్టు ఏం చేసిందంటే ఈ యొక్క తీర్పు ఇచ్చింది. 3 భాగాలుగా చేసింది ఈ తీర్పును. ఒకటి బాబా సున్నీ ముస్లిం కాబట్టి సున్నీ వక్ఫ్ బోర్డు వాళ్ళకు 1/3 పార్ట్ వాళ్ళకి ఇవ్వాలి. నిర్మోహి అకారా అనేటటువంటి వాళ్ళు ఎప్పుడు నిత్యం పూజలు చేసేటటువంటి వాళ్ళు, మేము 40 సంవత్సరాలుగా పూజలు చేస్తున్నాం కాబట్టి మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకోవడం జరిగింది. హిందువులకు రామజన్మభూమి ట్రస్టుకు 1/3 ఈ 3 భాగాలుగా ఇవ్వాలని చెప్పి తీర్పు వచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకించారు. 2011లో సుప్రీంకోర్టులో మళ్ళా కేసు ఫైల్ చేయడం జరిగింది. 2019 వరకు ఆ యొక్క వాదనలు జరుగుతున్నాయి. ఆ విధంగా ఈ వాదనలు జరుగుతున్న సందర్భంలోనే ఒక చిన్న డౌట్ అడిగింది జడ్జి. ఆ డౌట్ ఏంటంటే, మీరందరూ రామచరితమానస్ విశ్వసిస్తారు కదా, తులసీదాస్ విశ్వసిస్తారు కదా, మరి బాబర్ ఈ యొక్క బాబరీ మసీద్ నిర్మాణం చేసిన తర్వాత ఈ యొక్క రామచరితమానస్ తులసీదాస్ ఇదంతా కథ జరుగుతుంది కదా, మరి తులసీదాస్ తన రచనల లోపల బాబరు ఈ యొక్క మందిరాన్ని కూలగొట్టిండు అనే విషయాన్ని ఎక్కడా ఎందుకు ప్రస్తావించలేదు అని చర్చ చేసరికి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. దగ్గర ఎవిడెన్స్ ఉండదు, సాక్ష్యం ఉండదు, ఏం చేయాలో దిక్కుతోచే పరిస్థితి ఏర్పడలేదు.
అదే సభలో ఆ కోర్టులోనే రామభద్ర ఆచార్య అనేటటువంటి ఒక మహర్షి లాంటి వ్యక్తి, ఆయన పుట్టుకతోనే పుట్టివాడు 2 నెలల వయసులోనే ఆయనకు 2 కళ్ళు ఉంటాయి, మహావిద్వాంసుడు, సంస్కృత పండితుడు. ఆయన లేచి నిలబడి స్కంద పురాణంలో రాముడు అక్కడే పుట్టిండు అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఇది మొదటి సాక్ష్యం. స్కంద పురాణం తీసుకొచ్చి చదవండి. రెండవది, రామచరిత మానస్లో కాకుండా శతక దోహా అనేటటువంటి పుస్తకాన్ని తులసిదాస్ రాసిండు. ఆ తులసిదాస్ రాసినటువంటి ఆ యొక్క పుస్తకంలో బాబర్ అక్కడ మందిరాన్ని విధ్వంసం చేసి అక్కడ మసీదులు కట్టిండు అని ఆ యొక్క తులసిదాస్ తన యొక్క పుస్తకంలో రాయడం జరిగింది అని చెప్పి ఆ విధంగా రామభద్ర ఆచార్య గారు ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకం తెచ్చి చూడగానే వాళ్ళకు సాక్ష్యం దొరికినట్టయింది. కాబట్టి కేసుకున్నటువంటి అడ్డంకులన్నీ నెమ్మదిగా తొలగిపోవడం జరిగింది. ఆ విధంగా 2019 నవంబర్లో ఈ యొక్క సాక్ష్యాధారాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈ యొక్క రామ జన్మభూమి ట్రస్ట్ కు ఈ భూమిని అప్పగించాల్సిందిగా మేము తీర్పునిస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు ఆ విధంగా 2019 నవంబర్లో ఆ విధంగా తీర్పునివ్వడం జరిగింది. దాని తర్వాత కూడా మీరు చూస్తూనే ఉన్నారు, కాలక్రమేణా ఒక్కొక్కటి ఏ విధంగా జరిగి మన యొక్క అదృష్టం, దానికోసం పోరాటం చేసినటువంటి బలిదానమైనటువంటి అనేక మంది మహాపురుషులు, వాళ్ళ త్యాగాల పైన మనం ఇప్పుడు రంగుని చూస్తున్నాం. అక్కడ వాళ్ళు ఎవ్వరు చూడలేకపోతున్నారు పోయిండ్రు. మనమందరం చూస్తున్నామంటే మన పూర్వ జన్మ సుకృతమైన ఉంటది తప్పకుండా. కాబట్టి ఎందరిలో మనందరం పాల్గొనుకోవాలి. ఏ విధంగానైతే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి పండితులు ఏ విధంగానైతే వారు చెప్పారో, మనము అదే విధంగా మన ధర్మాన్ని పాటించాలి. మన ధర్మాన్ని పాటించాలంటే మన ధర్మానికి అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అందరం కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని సభా వేదికగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ముగిస్తున్నాను. శ్రీ కోది ఉగాది నామ సంవత్సరం సందర్భంగా సంస్కార భారతి వేదికపై మనం ఆవిష్కరణ చేసుకోవాల్సినటువంటి అయోధ్య వైభవం ఈ పుస్తకం సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమై ఈ రోజు ఈ ఆవిష్కరణకి వస్తుంది. అయినా ఈ ఆవిష్కరణ జరుగుతున్న శుభ సందర్భంగా గట్టిగా చప్పట్లతో గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, భారత్ మాతా కి జై. వీళ్ళంతా పద్మశ్రీ అవార్డు ప్రతి పేజీలో ఒక్కొక్కరిని గురించి ఒక్కొక్క మాసం వర్ణన. ధన్యవాదాలండి. మనం సూచన గమనిస్తాం. వెనుక సూరఫ్ ఆనంద్ గారు కూర్చున్నారు. సభ్యత్వం స్వీకరించవలసిందిగా సవినీయంగా కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య చామకూర శ్రీనివాస్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగా వందన సమర్పణ కార్యక్రమాన్ని చామకూర శ్రీనివాస్ రెడ్డి గారి సంస్కార భారతీయ ప్రధాన కార్యదర్శి గారు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి చేసినటువంటి అతిథులకు మరి సంస్కార సభ్యులకు పౌరులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అయోధ్య వైభవ పుస్తకం ప్రదర్శిస్తున్న చెప్పగానే
కౌలందరూ స్పందించి ఈ కవితా సంఘాలు నిర్వహించడానికి యజ్ఞములటువంటి 60 మంది కౌలందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సంస్కార పార్టీ సభ్యులకు, ఈ వేదికటువంటి హరిచరణ్ మారవేడి యాజమాన్యానికి, సంస్కార పార్టీ సభ్యులకు, వేదికల పెద్దలకి, మీడియా మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు.